90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో మస్తాన్ సాయిని నాసింగ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎవరి మస్తాన్ సాయి, అతని దగ్గర ఉన్న వీడియోస్ ఎవరి, ఏంటి సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్? రాజ్ తరుణ్, లావణ్య ఈ కేసు 2024-23లో కూడా బాగా ఒక వైరల్ అయింది. కంప్లీట్గా సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ అయింది. అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళిద్దరు కూడా సెలబ్రిటీస్ అవ్వడం, ముఖ్యంగా మీడియా అంతా కూడా ఫోకస్ చేయడం, ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో కంటిన్యూగా కొద్ది నెలల పాటు వీళ్ళిద్దరి విషయం మీద నడిచింది. ఇదే సందర్భంలో ఒక యూట్యూబర్ అయిన మస్తాన్ సాయి కూడా ప్యారలల్గా కూడా మార్కెట్లో ఈ సోషల్ మీడియాలో ఆయన కూడా వైరల్ అయ్యాడు. అంటే ఈ కేసుకు సంబంధించి మస్తాన్ సాయి అనేటువంటి ఒక వ్యక్తిని లావణ్య అతను తీసుకొని రావడం, ఈ లావణ్యతో పాటు మస్తాన్ సాయి, లావణ్య ఇద్దరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంటూ అట్ ద సేమ్ టైమ్ రాజ్ తరుణ్తో విడిపోవడానికి ఈ మస్తాన్ సాయి కూడా కారణం అని చెప్పి రకరకాల అభియోగాలు అయితే జరిగింది. ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసు ఈ పక్కన ఇలా ఉంటుండగానే మస్తాన్ సాయి అనే వ్యక్తి ముఖ్యంగా డ్రగ్స్ పెడలర్గా చాలా వివాదాస్పదమయ్యాడు. ముఖ్యంగా వరలక్ష్మి టిఫిన్స్ ఎండి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆ టైంలో డ్రగ్స్ రాకెట్లో కూడా ఇతను కూడా ఒక పార్టిసిపెంట్గా ఉండడం చెప్పి ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఇతని మీద కేసులు కూడా నమోదవడం జరిగింది. ఇతను అప్పట్లో అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా లావణ్య అనే అమ్మాయి ఏం చేశారంటే, రాజ్ తరుణ్తో పాటు నేను విడిపోవడానికి కారణం కేవలం మస్తాన్ సాయి అనే కారణం చెప్తూ అతని యొక్క హార్డ్ డిస్క్లో సుమారుగా 300 పైబడి ఉన్నటువంటి నగ్న చిత్ర వీడియోలు, పిక్చర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, తెలుగు సినిమా రంగంలో సంబంధించి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఒక హీరోలు, కొంతమంది హీరోయిన్స్, అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులు, ఇలా ఎంతోమందిని సంబంధించినటువంటి ఒక 300 పైబడి వీడియోలు ఉన్నటువంటి ఒక హార్డ్ డిస్క్ వీడియోని నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య సబ్మిట్ చేయడం, ఇమ్మీడియట్గా సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్న ఈవినింగ్ అతను అరెస్ట్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే మనకు రావడం జరిగింది. దీని మీద బిఎన్ఏ సెక్షన్స్ మీద, కొన్ని సెక్షన్స్ మీద ఇతన్ని కొన్ని పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇందులో లావణ్య చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రధానంగా మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో, మస్తాన్ సాయి ప్రధానంగా ఇతను కంప్లీట్గా పెద్ద ఉమ్మనిజం అని చెప్తూ చాలామంది అమ్మాయిల యొక్క జీవితాలతో తను ఆడుకున్నాడని, తను పూర్తిగా బలవంత పెట్టేవాడు, ఒక యూట్యూబర్గా ఉంటూ చాలామంది వీడియోలు తనతో రమ్మనమని చెప్పి, కొద్ది రోజులు తనతో గడపని చెప్తూ అమ్మాయిలను చాలా ప్రలోభ పెడుతూ అన్ని రకాలుగా భయపెడుతుండేవాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న స్పై కెమెరాస్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, వీటితో పాటు కూడా వీడియో షూట్స్ చేస్తూ వాళ్ళని డ్రగ్స్ తీసుకోమని, అదేవిధంగా డ్రగ్స్ రాకెట్లో వాళ్ళని కూడా ఒక పెడ్లర్స్గా వాడుతూ వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళని హింసించవడం చెప్తూ ఇతను పెద్ద 420 అని చెప్తూ కూడా ఆ ఫిర్యాదులు తను పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది, ముఖ్యంగా ఒక ఇంతకుముందు హీరో నిఖిల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ పార్టీ వీడియోలో కూడా ఉన్నటువంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి కొన్ని దృశ్యాలు కూడా అతను చిత్రీకరించడం చెప్తూ కూడా అట్ ద సేమ్ టైం చాలామంది అమ్మాయిల యొక్క జీవితాలని తను ఆడుకున్నాడు. ఈ యొక్క వీడియోస్ కానీ బయటికి రిలీజ్ అయినట్టయితే సుమారుగా 300, అంటే ఎంటైర్ తెలుగు సినిమా రంగం కూడా పూర్తిగా ఉన్నటువంటి ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ కూడా ఒక్కసారి బయటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా తెలుగు సినిమా రంగం అంతటా కూడా ఒక సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా తన ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. ఎంతోమంది అమ్మాయిల్ని తను రకరకాలుగా హింసించేవాడని చెప్తూ శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా కూడా బాధలు పెట్టేవాడు. ఎవరైతే తనని సపోర్ట్ చేయలేదో, ఎవరైతే తను రాకపోతాడో వాళ్ళని ఎప్పుడైనా అవకాశం ఉంటుందని చెప్తూ అవన్నీ కూడా రికార్డ్ చేస్తూ కూడా వాళ్ళందరి యొక్క వీడియోస్ని తన గుప్పెట్లో పెట్టుకునేవాడని చెప్తూ ముఖ్యంగా ఈ యొక్క మస్తాన్ సాయి, అదేవిధంగా తనను కూడా తన శారీరకంగా తను చాలా వేధించాడని చెప్తూ, తనను కూడా ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టాడని, తను కూడా ఒకసారి బలాత్కారం చేయబడని చెప్తూ, ముఖ్యంగా రాజ్ తరుణ్తో ఉన్నటువంటి, తనకు రాజ్ తరుణ్కు ఉన్నటువంటి స్నేహబంధం కావచ్చు, లేకపోతే ఒక పరిచయం కావచ్చు, లేకపోతే మా మ్యారేజ్ దాకా తీసుకున్నటువంటి మా ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని కేవలం మస్తాన్ సాయి యొక్క ప్రవేశంతో, మస్తాన్ సాయి యొక్క ఇంటర్ఫేర్ తోటి పూర్తిగా ఇది పక్కకు దోవబట్టేసి మమ్మల్ని పూర్తిగా నాశనం చేసాడని కూడా మస్తాన్ సాయి మీద ఆరోపించడం జరిగింది తన ఫిర్యాదులో ఎవరైతే ఉన్నారో లావణ్య గారు. అట్ ద సేమ్ టైం మాల్వి మల్హోత్రా తోటి రాజ్ తరుణ్ గారికి ఇంతకుముందు బాంబే ఒక యాక్టర్ అయిన మాల్వి మల్హోత్రాతో కూడా ఉన్నటువంటి విషయాలు కూడా ఈ యొక్క ఫిర్యాదు తను కూడా పేర్కొంటూ, ముఖ్యంగా ఇతను కంప్లీట్గా ఒక పెద్ద ఉమ్మనిజం అని చెప్తూ ఎన్నో రకాల వీడియోలు మస్తాన్ సాయిని కానీ కరెక్ట్గా కూర్చొని ఇంటరాగేషన్ చేస్తే తెలుగు సినిమా రంగం కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, చాలామంది పెద్ద తలకాయలు దీంతో పాటు పరిచయస్తులు ఉన్నారని చెప్తూ తన ఫిర్యాదులో తను క్లియర్గా
తను చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి. అంటే ప్రధానంగా ఇది కేవలం రాజ్ తరుణ్కి లావణ్యకు ఉన్నటువంటి కేసు ఇప్పుడు టర్న్ చేసుకొని మస్తాన్ సాయి ఇప్పుడు కంప్లీట్గా టర్న్ అయింది కేసు. అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఏదో ఒక అనైతిక బంధం, దాని మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం, దానికి సంబంధించి కేసు అని ఇప్పటిదాకా అనుకున్నాం. కానీ ఈ రోజు తను ఏదైతే ఈ రకంగా ఇన్ని రకాల వీడియోలు, అంటే ఒక హార్డ్ డిస్క్లో ఒక తన పర్సనల్, తన మొబైల్లో కావచ్చు, తన హార్డ్ డిస్క్లో కావచ్చు 300 పైబడి వీడియోలు ఉన్నాయంటే అది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క హార్డ్ డిస్క్ విషయంలో తన బయట తీసుకెళ్లిన సందర్భంలో తన మీద హత్యా ప్రయత్నం కూడా చేశాడని చెప్తూ కూడా లావణ్య ఆరోపించడం జరిగింది. అంటే ఇది కేవలం మనం ఇందాక అనుకున్నట్టుగా రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించిన కేసు కాకుండా రాజ్ తరుణ్ గారు కంప్లీట్గా సైలెంట్ అయినప్పటికీ కూడా ఈ లావణ్య వర్సెస్ ఇప్పుడు అది మస్తాన్ సాయి కింద మారింది. ఈ మస్తాన్ సాయి అదేవిధంగా తెలుగు సినిమా రంగంలో నుండి మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే విషయంలో నిన్న ఏదైతే తను ఫిర్యాదు చేశారో దాని మీద పూర్తిగా కొద్దిసేపు తెలుగు సినిమా రంగంతో కూడా ఒక ఉలిక్కిపాటు గురైంది. ముఖ్యంగా ఎవరి పేరు ఇందులో ఉన్నాయో, ఎవరెవరితో తన ఘర్షణ కొద్ది సంవత్సరాల పాటు 2 ఏళ్ల పాటు ఇతను ఎవరెవరితో కలుస్తున్నాడో, ముఖ్యంగా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు, అమ్మాయిలతో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళని కంప్లీట్గా ఏదో వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని మాట్లాడుతూ వాళ్ళని కంప్లీట్గా వీడియో కాల్ చేసేటప్పుడు వాళ్ళు కంప్లీట్గా న్యూడ్గా రమ్మని చెప్తూ కూడా వీడియోలో తను మాట్లాడడం జరిగింది. ఆ యొక్క న్యూడ్ ఫొటోస్ కూడా తను చూపించింది. తను భయపెట్టేవాడు, ముందుగా మాట్లాడమని చెప్పేవాడు, మాట్లాడుతూ తనకేదో ఆఫర్ ఇచ్చేవాడు, సినిమాల్లో ఆఫర్లు వస్తాయని చెప్తో, లేకపోతే పెద్దవాళ్ళతో పరిచయాలని చెప్పో అమ్మాయిలు ఇతరత్ర కారణాల ద్వారా వాళ్ళని ప్రలోభ పెడుతూ వాళ్ళని మానసికంగా శారీరకంగా లొంగ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఈ కెమెరాస్ నిఘా పెట్టి వాళ్ళని పూర్తిగా వీడియో చిత్రీకరణ చేసి అమ్మాయిల్ని భయభ్రాంతులకు గురి చేసేవాడని చెప్తూ ఎంతోమంది అమ్మాయిలు భయపడిపోయి తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇది ఇప్పటిదాకా ఎవరు కూడా సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి నెట్వర్క్ అంత భారీ స్థాయి నెట్వర్క్ కాబట్టి తన మార్కెట్లోకి వస్తే తమ జీవితాలు ఎక్కడ అబాస్ పాలవుతాయో, అంతేకాకుండా తమ యొక్క ఏవైతే వీడియోస్ తీసాడో ఇతను ఎక్కడైతే బయట పెడతాడని చెప్తూ చాలా మంది లేడీస్ ఈ విషయం మీద భయపడుతూ ఉండిపోయారు. ఈరోజు నా ప్రాణాలకు తెగించి నా జీవితాన్ని కూడా పణంగా పెడుతూ నేను ఇక ఈ ఆధారాలు సేకరించాను, దీని మీద సత్వరమే న్యాయ విచారణ చేసి అతని కస్టడీలో తీసుకొని అదేవిధంగా అతని మీద ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టడం జరిగిందో ఆ బిఎన్ఎస్ సెక్షన్స్ మీద పెట్టినటువంటి దీని మీద పూర్తిగా అతన్ని న్యాయ విచారణ చేసి అతని మీద కస్టడీలో తీసుకుంటే ఇలాంటి నరరూప రాక్షసుడిని ఎంత తొందరగా జనజీవన సంస్థ నుంచి ఇతను లోపల పెట్టడం వల్ల మంచిది, లేకపోతే పూర్తిగా మానసికంగా ఒక సైకో మాదిరిగా తయారయ్యి ఆడవాళ్ళ జీవితాలతో ఎంతవరకు ఇతను ఆడుకున్నాడని చెప్తూ లావణ్య తన యొక్క ఫిర్యాదులో 2 పేజీల తన ఫిర్యాదు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి. అంటే ఇప్పటివరకు ఏంటంటే రాజ్ తరుణ్కు లావణ్య ఉన్నటువంటి కేసు నిన్న సాయంత్రం మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక యూట్యూబర్ మస్తాన్ సాయి, ఇంతకుముందు ఈ ఇటీవల కాలంలో యూట్యూబర్ల యొక్క రకరకాలుగా మనకి బాగా పేరు, ఇంతకుముందు హర్ష సాయి అని చెప్పుకున్నాం, అదేవిధంగా ఇప్పుడు ఈ మస్తాన్ సాయి. రీసెంట్గా లాస్ట్ టైం మనకు హైకోర్టు విశాఖపట్నం కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇంకొక యూట్యూబర్ మీద 20 సంవత్సరాలు జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి ఆగడాలు కావచ్చు, రాజకీయంగా సామాజికంగా తమకు ఉన్నటువంటి పలుకుబడిని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ అమ్మాయిలకి జీవితాలతో ఆడుకోవడం అనేది ఇటీవల కాలంలో ఇట్లాంటి ఈ ప్రబుద్ధులు ఒక 420 లాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. ముఖ్యంగా అమ్మాయిలు మీరు పరిచయస్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోటి మీరు మాట్లాడేటప్పుడు కానీ, లేదా మీరు సినిమా ఆఫర్లు కావచ్చు, ఇతరత్ర ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంబంధించి మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో దయచేసి మీ అవసరాల కోసం అని చెప్పి ఇలాంటి యూట్యూబర్స్ కావచ్చు, ఎక్స్ట్రా ఇలాంటి వాళ్ళ చేతిలో మీరు పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కెరీర్ చాలా ఇంపార్టెంట్. కెరీర్తో పాటు ప్రధానంగా మీ యొక్క లైఫ్ చాలా ఇంపార్టెంట్. కెరీర్ ఉండాలి ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం కెరీర్ కన్నా లైఫ్ ఇంపార్టెంట్. ఒకసారి లైఫ్ స్పాయిల్ అయిపోవడం వల్ల ఈరోజు లావణ్య అమ్మాయి తీసుకొచ్చి ఈరోజు పెట్టింది, దాని మీద పూర్తి విచారణ చేస్తున్నారు పోలీసులు. దీని మీద కూడా తొందరలోనే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. సిరి గారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే చాలా మంది అమ్మాయిలు కూడా వాళ్ళు చేసే ప్రొఫెషనల్లో ఎంతో మంది ఇలాంటి నీచమైన వాళ్ళని ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. బట్ వాళ్ళందరూ కూడా అమ్మాయిలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.